ఆలివ్ ఆయిల్ ని వాడుతున్నారా? ఒకసారి ఈ విషయాలు తెలుసుకోండి. ఆలివ్ ఆయిల్ అనేది ఆలివ్ పండ్ల నుంచి తీయబడిన ఒక రకమైన వంట నూనె. దీనిని మధ్యధరా ప్రాంతంలో ఎక్కువగా వినియోగిస్తారు. ఆలివ్ ఆయిల్ లో మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి దుష్ప్రభావాలను కూడా కలిగిస్తాయి. ప్రతిరోజు ఆలివ్ ఆయిల్ ని వినియోగించడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుందాం. కొంతమందికి ఆలివ్ ఆయిల్ కు అలర్జీ ఉండవచ్చు. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, ఎరుపుదనం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఏర్పడతాయి. ఒకవేళ మీకు ఆలివ్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దానిని తీసుకోవడం ఆపేసి వైద్యులను సంప్రదించాలి. ఆలివ్ ఆయిల్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆలివ్ ఆయిల్ లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు ఆలివ్ ఆయిల్ ని తక్కువ మోతాదులో తీసుకోవడం ఉత్తమం. ఆలివ్ ఆయిల్ అన్ని రకాల చర్మాలకు సరిపోదు. ముఖ్యంగా జిడ్డు చర్మం కలిగిన వారు ఆలివ్ ఆయిల్ ని ఎక్కువగా వాడటం వల్ల మొటిమలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆలివ్ ఆయిల్ లో ఒలియిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం యొక్క సహజ నూనెను తొలగించగలదు. దీనివల్ల చర్మం పొడిబారవచ్చు. కాబట్టి మీ చర్మ తత్వాన్ని బట్టి ఆలివ్ ఆయిల్ ని వినియోగించడం మంచిది. ఆలివ్ ఆయిల్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లో దాదాపు 120 కేలరీలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు తగ్గాలనుకునే వారు ఆలివ్ ఆయిల్ ని తక్కువ మోతాదులో తీసుకోవడం ఉత్తమం. ఆలివ్ ఆయిల్ రక్తపోటును తగ్గిస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ ఇప్పటికే తక్కువ రక్తపోటు ఉన్నవారు ఆలివ్ ఆయిల్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి. కాబట్టి తక్కువ రక్తపోటు ఉన్నవారు వైద్యుని సలహా మేరకు ఆలివ్ ఆయిల్ ని తీసుకోవాలి. పిత్తాశయ సమస్యలు ఉన్నవారు ఆలివ్ ఆయిల్ ని తక్కువగా తీసుకోవడం మంచిది. ఆలివ్ ఆయిల్ పిత్తాశయం యొక్క పనితీరును ప్రభావితం చేయవచ్చు. దీనివల్ల నొప్పి మరియు ఇతర సమస్యలు ఏర్పడవచ్చు. అయితే ఆలివ్ ఆయిల్ ని ఎలా తీసుకోవాలి? ఆలివ్ ఆయిల్ ని తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. అయితే ఆలివ్ ఆయిల్ ని ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఆలివ్ ఆయిల్ ని తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. రోజుకు 1 లేదా 2 టేబుల్ స్పూన్లను తీసుకోవచ్చు. వంటల్లో ఆలివ్ ఆయిల్ ని వినియోగించవచ్చు, కానీ ఎక్కువ వేడి చేయకూడదు. సలాడ్ మరియు ఇతర చల్లటి వంటకాలలో కూడా ఆలివ్ ఆయిల్ ని వినియోగించవచ్చు. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆలివ్ ఆయిల్ ని సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలుంటే వైద్యుని సంప్రదించడం ఉత్తమం. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.